జీవితాన్ని పూర్తిగా మార్చగల 25 మంచి అలవాట్లు. ఉదయం త్వరగా లేవడం. ఉదయం ప్రశాంతమైన సమయం మనసును స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది. త్వరగా లేవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఇతరుల కంటే ముందే మీ లక్ష్యాలపై పనిచేసే అవకాశం లభిస్తుంది. రోజును ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించడం. ఈరోజు నేనేమి సాధించాలి అనే ప్రశ్నకు సమాధానం రాసుకోండి. లక్ష్యం లేకుండా గడిపిన రోజు దిశలేని ప్రయాణం లాంటిది. రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం. పుస్తకాలు మనకు అనుభవం లేకుండానే అనుభవాన్ని ఇస్తాయి. మంచి పుస్తకాలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతిరోజు శరీరాన్ని కదిలించడం. వ్యాయామం, యోగా లేదా వేగంగా నడక ఏదైనా సరే. ఆరోగ్యమైన శరీరం లేకపోతే గొప్ప కలలు కూడా ఆస్వాదించడం చాలా కష్టం. సమయాన్ని గౌరవించడం. డబ్బు పోతే సంపాదించొచ్చు, కానీ గడిచిపోయిన సమయం తిరిగి రాదు. సమయాన్ని విలువైన పెట్టుబడిగా చూడడం విజయవంతుల లక్షణం. మొబైల్‌కు బానిస కాకుండా ఉపయోగించడం. మొబైల్ మనకు సేవ చేయాలి, మనల్ని నియంత్రించకూడదు. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గిస్తే జీవితంలో ఎన్నో గంటలు తిరిగి మీకే దక్కుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. మీరు తినే ఆహారమే మీ శరీరాన్ని, కొంతవరకు మీ మనసు కూడా ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం ఎక్కువ శక్తిని, స్పష్టమైన ఆలోచనలను ఇస్తుంది. తగినంత నీరు తాగడం. చిన్న అలవాటు అనిపించినా శరీరానికి అత్యంత అవసరమైనది. సరిపడా నీరు తాగడం వల్ల అలసట తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతిరోజు కొత్తది నేర్చుకోవడం. ఒక కొత్త పదం, ఒక కొత్త నైపుణ్యం లేదా ఒక కొత్త ఆలోచన ఏదైనా నేర్చుకోండి. నేర్చుకోవడం ఆపినప్పుడు ఎదుగుదల కూడా ఆగిపోతుంది. కృతజ్ఞతను అలవాటు చేసుకోండి. మీ దగ్గర లేని వాటి గురించి కాకుండా ఉన్న వాటి గురించి ఆలోచించండి. కృతజ్ఞత మనసుకు ప్రశాంతతను, జీవితానికి సంతృప్తిని ఇస్తుంది. రోజువారీ ఖర్చులను నమోదు చేయడం. డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకోవడం. సంపద నిర్మించే మొదటి అడుగు చిన్న చిన్న ఖర్చులే పెద్ద తేడాన్ని తీసుకువస్తాయి. సంపాదనలో కొంత భాగం పొదుపు చేయడం. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత దాచామన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వాయిదా వేసే అలవాటును వదిలేయడం. రేపు చేస్తాను అనే మాట ఎన్నో అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. చిన్న పని అయినా వెంటనే పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీ సక్సెస్ని సమీక్షించుకోవడం. ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను, ఏం బాగా చేశాను, ఏం మెరుగుపరుచుకోవాలి అనే ప్రశ్నలు మీ ఎదుగుదలకు దారి చూపుతాయి. ఓర్పును పెంపొందించుకోవడం. మంచి ఫలితాలు వెంటనే రావు. విత్తనం నాటిన రోజే చెట్లు పండ్లు ఇవ్వదు. అలాగే జీవితంలో కూడా ఓర్పు అవసరం. క్రమశిక్షణను పాటించడం. ప్రేరణ కొన్నిసార్లు మాత్రమే వస్తుంది, కానీ క్రమశిక్షణ ఉంటే ప్రేరణ లేకపోయినా పని కొనసాగుతుంది. సానుకూలంగా ఆలోచించడం. సమస్యను మాత్రమే చూసేవాడు భయపడతాడు, పరిష్కారాన్ని చూసేవాడు ముందుకు సాగుతాడు. నిజాయితీగా జీవించడం. నిజాయితీతో సంపాదించిన గౌరవం ఏ సంపద కన్నా విలువైనది. అది నమ్మకాన్ని పెంచుతుంది. అవసరం లేని పోలికలు మానేయడం. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చడం కంటే నిన్నటి మీతో పోల్చుకోండి. నిజమైన పోటీ మీతో మీకే అని తెలుసుకోండి. మంచి స్నేహితులను ఎంచుకోవడం. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం మీ ఆలోచనలపై, అలవాట్లపై, భవిష్యత్తుపై ఉంటుంది. మంచి వారితో ఉంటే మీరు కూడా మెరుగవుతారు. ప్రతిరోజు కుటుంబంతో కొంత సమయం గడపడం. సంబంధాలు కూడా పెట్టుబడులే. ప్రేమ, గౌరవం, సమయం ఇవే కుటుంబాన్ని బలంగా ఉంచుతాయి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకపోవడం. ఒక్క నిమిషం ఆగి మాట్లాడితే చాలా సమస్యలు నివారించవచ్చు. ప్రశాంతతతో తీసుకున్న నిర్ణయాలు మెరుగ్గా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయడం. సహాయం అంటే డబ్బు మాత్రమే కాదు, ఒక మంచి మాట, ఒక సలహా, ఒక చిన్న ప్రోత్సాహం కూడా ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం. తగినంత నిద్ర లేకపోతే శరీరం, మెదడు రెండు అలసిపోతాయి. మంచి నిద్ర మరుసటి రోజు ఉత్తమ పనితీరుకు పునాది. ప్రతిరోజు మీ కలల కోసం ఒక అడుగు వేయడం. పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు, కానీ ప్రతిరోజు వేసే చిన్న చిన్న అడుగులు ఒకరోజు గొప్ప విజయంగా మారుతాయి. ఆగకుండా ముందుకు సాగడం అలవాటు చేసుకోండి. జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు, ప్రతిరోజు మనం పాటించే చిన్న చిన్న మంచి అలవాట్లే. ఒక మంచి అలవాటు ఒక మంచి రోజును మార్చుతుంది. మంచి రోజులు మంచి జీవితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈరోజే ఒక మంచి అలవాటుతో ప్రారంభించండి. ఏడాది తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.